వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అంగన్వాడీ సెంటర్ పొద్దుటూరు గ్రామంలో ఈరోజు అంగన్వాడీ టీచర్ బత్తుల హేమలత ఆధ్వర్యంలో ఈరోజు తల్లిపాల వారోత్సవాలు ఘనంగా అంగన్వాడీ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ దుబ్బా దానయ్య, ఇందిర, ఎర్ర ప్రఖ్య, ఆశా విజయలక్ష్మి, పల్సం ప్రియాంక, పెద్దపైన స్వప్న, బాసాని శ్రావణి, వేముల మహేశ్వరి, పెద్దపైన అక్షర్ వెంకట్, గార్ల సంధ్య, వేముల శివకీర్తన, వెంకట, గార్ల అలివేలు, ఎన్ఆర్ఎం రూప, మీసాల భావన అట్లాంటప్పుడు మనం పాలించేటప్పుడు దీన్ని ఏమంటారో తెలుసా? ఇట్లా వేసుకొని ఇట్లా పట్టుకొని ఈ రొమ్ము ఇట్లా పట్టుకొని 2 ఏళ్లతో ఒక పాలు ఆగుతుంటాడు వాడు. అట్లా లాగినప్పుడు మనం పట్టుకోవాలి. 2 ఏళ్లతో నొక్కి పట్టేసుకొని చిన్నగా ఇయ్యాలి. కప్పుకున్నాడు చిన్న మళ్ళీ అట్లా కాకుండా చిన్నగా వచ్చి పట్టుకుంటాం. అట్లా ఇచ్చే ఈ పద్ధతి వల్ల ఈ పొట్ట ఇక్కడ ఉంటుంది, నేను చిన్న ఇక్కడ ఉంటుంది, మీ చేయి వీడికి నడుము కిందికి వస్తుంది. వీడు ఎంత ఎచ్చగా ఉంటాడో తెలుసా? మస్తు ఎచ్చగా ఉంటాడు. 10,000 పెడితే హాస్పిటల్లో వెచ్చగా వెంటిలేటర్లో ఆయిలో పెట్టి ఇస్తారంటారు, లైట్ల కింద పెట్టి. ఆ పొజిషన్ కంటే ఎక్కువ ఇది. ఇట్లా ఇట్లా పెట్టుకొని ఇవ్వడం ఈ పద్ధతిని కంగారు పద్ధతి అంటారు. ప్రతి నెల వస్తాము. గర్భిణికి అయితే రోజు 1 లీటర్ పాలు, 1 ఎగ్గు, ఇక్కడే అన్నము, 2 ml పాలు, ఎగ్గు, అన్నం ఇక్కడనే తింటాము. ఇంకా మాకు THR 16 గుడ్లు, పాలు కూడా బాలామృతం కూడా ఇవ్వడం జరుగుతుంది. అన్ని ఫెసిలిటీస్ మాకు బాగానే ఉన్నాయి. హేమలత మేడం గారు మాకు అన్నీ అందిస్తారు. థ్యాంక్ యూ. బాలింతలకు మరియు గర్భిణీలకు, చిన్నపిల్లలకి మరి విలేకరి గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ మాసము అనంటే, ఆగస్టు మాసము అనంటే తల్లిపాల వారోత్సవాలు, తల్లిపాల మాసము అనేసి జరుపుకుంటూ ఉంటాము. తల్లిపాలకు ప్రత్యేకంగా ఒక మాసము, ఒక నెల అనేది కేటాయించిరు అనంటే తల్లిపాల ప్రాముఖ్యత అనేసి అసలు ప్రపంచమంతా ఈరోజు ఒక పండగలాగా జరుపుతూ ఉంటారు ఈ మాసాన్ని. కాబట్టి దీనికి ఇంత పేరు వచ్చింది అని అంటే మనలో ఉండే ఒక తల్లి నుండి వచ్చే ఈ పాలకు ఎంత ముఖ్యమైన పేరు వచ్చింది అంటే, అసలు దేవుళ్ళు వాడిన అమృతానికి ఎలాంటి పేరుందో మన తల్లి నుండి వచ్చే పాలకి అంత పెద్ద గొప్ప పేరు ఉంది. అంటే మన పాలు అనేది అమృతంతో సమానం. ఒక తల్లి బిడ్డకు పాలు ఆ అమృతం అని అంటే దేవుళ్ళకు అంటే చావు లేదు, మరణము లేదు అని అంటారు కదా, బట్ ఈక్వల్ టు మదర్ ఫీడ్. ఆ పాలు ఇవ్వడం వల్ల అసలు అంటు రోగాలు, వ్యాధులు, ఎలాంటి డిసీజెస్ కూడా పిల్లలకు రావు. తల్లి లేని పిల్లలను చూడండి, తల్లి ఉన్న పిల్లలను చూడండి. తల్లి ఉన్న పిల్లలు చాలా యాక్టివ్గా చదువులో, వ్యాధి నిరోధక శక్తి, ఎలాంటి సమస్యలు లేకుండా వాడు పాలు ఇచ్చిన తల్లి ఒక రోడ్డు పక్కన వేసి కూడా పెంచుకోగలుగుతుంది. అదే తల్లి లేని పిల్లలకు మన ఏసీలో ఉంచి ఎన్ని రకాల ఫుడ్ పెట్టినా కానీ వాడు ఆరోగ్యంగా ఎదగలేడు. మందబుద్ధో ఏదో ఒక వైకల్యంతోనూ ఉంటారు. అలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అని అంటే బై బర్త్ ఒక బేబీ పుట్టగానే 1/2 అవర్ లోపు తల్లి అనేది 2 చుక్కల పాలు అయినా సరే, అది మనకి ఎట్లా ఉంటుంది, పాలు అంటే కొలెస్ట్రాల్తో ఉంటుంది కాబట్టి ఎల్లో కలర్లో ఉంటుంది. 2 చుక్కలు అయినా 1/2 అవర్ లోపు ఆ తల్లి పాలు ఇవ్వడం వల్ల అవి ఒక బిడ్డకి IQ లెవెల్స్ పెరుగుతాయి. అంటే జ్ఞాపక శక్తి, వ్యాధి నిరోధక శక్తి, ప్రతిదీ కూడా ఆ 1/2 అవర్లో వచ్చే పాలలో అసలు మనం లక్షలు కోట్లు పెట్టినా దొరకలేని డ్రాప్స్ అన్నట్టు అవి ఆ టైంలో ఉంటుంది. కాబట్టి మదర్ ఫీడింగ్, తల్లిపాల వారోత్సవము, తల్లిపాల గురించి ప్రత్యేక ప్రోగ్రాం అనేది ఏర్పాటు అనేది చేస్తారు అన్నట్టు. ఎందుకంటే తర్వాత ఇవ్వచ్చు, తర్వాత 1 అవర్, మళ్ళీ నెక్స్ట్ డే, తర్వాత ఇవ్వచ్చు అని అంటారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా అంటే 1 అవర్ లోపు ఇచ్చే పాలకే చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆ ఎల్లో కలర్లో వలిగొండ మండలము, ప్రొద్దుటూరు గ్రామం,
ఈరోజు మా గ్రామంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ గారిని ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా సెక్రటరీ ఏఎన్ఎం మేడం గారిని, ఆశాను, గర్భిణీ బాలింతలను, ఇక్కడికి ఇచ్చేసిన తల్లులందరికీ నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా ప్రతి సంవత్సరము తల్లిపాల వారోత్సవాలు అనేది జరుపుకుంటాము. ఎందుకంటే ప్రతి సంవత్సరము తల్లులకు మోటివేషన్ చేసుకుంటూ అదేవిధంగా వాళ్ళకు బిడ్డ పుట్టంగానే తల్లి ఏమంటే ఒక గంట సిజరీన్ అయినా కూడా గంటలోపు ముడుపాలు పట్టించాలి. 0 నుంచి 6 నెలల వరకు కేవలం తల్లిపాలే పట్టించాలి. ఇతర పానీయాలు పట్టించకూడదు. బిడ్డకు తల్లిపాలు ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది. బిడ్డ ఎదుగుదలకు కూడా మంచి పౌష్టికాహారము, వ్యాధి నిరోధక శక్తి, తట్టుకునే శక్తి ఉంటుంది. అందులో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటాయి. ప్రతి బిడ్డ 2 సంవత్సరాల వరకు తల్లిపాలు ఇవ్వాలి. 6 నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలి. మళ్ళీ 2వ సంవత్సరం నిండినాక అదనపు ఆహారాన్ని అందించి మా అంగన్వాడీ సెంటర్లో 7వ నెల నుంచి 3 సంవత్సరాల వరకు బాలామృతం ఇవ్వడం జరుగుతుంది. ఎగ్స్ టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ 16 గుడ్లు ఇస్తున్నాము. అదేవిధంగా గర్భిణీ బాలింతలకు కూడా మేము 12:30కు ఇక్కడికే వచ్చి ఆరోగ్యలక్ష్మి అన్నము వేడివేడిగా వండి ప్రతి నెల వాళ్ళకి ఎగ్గు, పాలు 200 ml పాలు, ఎగ్గు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్యలక్ష్మి కూడా మా తల్లులు అటెండ్ అవుతున్నారు. నాకు కూడా గర్భిణీ బాలింతలు ఉన్నారు. ఇప్పుడు గర్భిణీలు 5, బాలింతలు 13, టీహెచ్ఆర్ తల్లులు 39 మంది, ప్రీ స్కూల్ పిల్లలు నాకు 10 మంది ఉన్నారు. నాకు ఎందుకంటే ప్రతి నెల మేము పిల్లలు కూడా ఎదుగుదల ఏ విధంగా ఉందో కూడా 1వ తారీఖు NHDS ప్రోగ్రాం చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో కూడా మేము బిడ్డ బరువు తూచి ఆ తల్లికి కూడా మీ బిడ్డ వయసుకు తగ్గ బరువు ఉందా, ఎత్తు ఉందా, అది ఏమన్నా లోబడుతూ వేటు ఉన్న పిల్లలు ఉంటే ఆ తల్లికి కూడా మోటివేషన్ చేసి ఆ బిడ్డ ఎదుగుదలకు కూడా మేము కౌన్సిలింగ్ ఇచ్చి సూపర్వైజర్ ఫీడింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ బిడ్డ ఎదుగుదల ప్రతి నెల 2 సార్లు బరువు తీసి ఆ పిల్లవాడికి ప్రతి నెల 2 ఎగ్స్ ఇవ్వడము, మళ్ళీ బాలామృతం ప్లస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అంగన్వాడీ నుంచి బిడ్డకు తల్లికి ఇంట్లో ఉన్న అత్తమామలకు కూడా మోటివేషన్ చేసి మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గర్భిణీ అయినప్పటి నుంచి ఆమె 5 సంవత్సరాల వరకు సర్కిల్ మాకు 1000 డేస్ అనేది అంగన్వాడీ ICDS యొక్క ముఖ్య ఉద్దేశం మాది. ఇది 1000 డే అంటే ప్రతి సర్కిల్లో ఇది నవజాత శిశువు నుంచి ఇక్కడ నుంచి మైలురాయి, మా అంగన్వాడీ నుంచి బిడ్డ ఎదుగుదలకు మైలురాలు ఇక్కడ నుంచి ఎదుగుతుంటేనే ఆ బిడ్డ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఏది కూడా తెలియదు. ఒక బిడ్డ ఏడుస్తుంటాడు. బిడ్డ తల్లికి ఎన్ని రోజులు దూరంగా ఉంటారు. కొందరేమో అదేవిధంగా ఏడుస్తారు, కొందరేమో తల్లిని వదిలిపెట్టలేరు. అదేవిధంగా అంగన్వాడీకి వచ్చిన పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్ పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు గవర్నమెంట్ కూడా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్కు తల్లులు పోతురని మా పిల్లలు కూడా బ్యాగులు వేసుకొని పంపిస్తా, వ్యాన్లు వస్తున్నాయి, అక్కడ 30,000 20,000 కడుతున్నారు. కానీ మనకు గవర్నమెంట్ మనకి ఎంతో సదుపాయాన్ని కల్పించి మాకు కూడా మేము చదువుకున్నప్పుడు కూడా మాకు ఎన్ని బెనిఫిట్స్ లేవు. మనకు ఇప్పుడు గవర్నమెంట్ మనకు ఎన్నో బెనిఫిట్స్ కల్పించి మనకు అంగన్వాడీలో కూడా ఆరోగ్యలక్ష్మి కార్యక్రమాలు, ఒక ఎగ్గు, బాలామృతము, పాలు, ఒక గర్భిణి. ఎందుకంటే ప్రతి పేదవాళ్ళకు కూడా మనకు అందరూ కూడా కొనుక్కోలేరు. ఒక ఎగ్గు అంటే 7 రూపాయలు పెట్టి కొనలేరు. అది ఆలోచించుకొని కూడా ఫ్లోరిన్ వాటర్ అని కూడా ప్రభుత్వాలు మనని గుర్తించి మన గ్రామాలు కూడా బాగుండాలని, మనని ఎదుగుదలకు కూడా ఎలా ఉంటుర్రు అని మీకు కూడా ఇక్కడ మేము మమ్మల్ని ఏర్పాటు చేసి కూడా మీ బాగోగులు కూడా మేము చూసుకుంటున్నాము. అదేవిధంగా మనము ఇది సద్వినియోగం చేసుకుంటా మనము ఉపయోగించుకోవాలని మీ అందరినీ నేను కోరుచున్నాను. ఎందుకంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ప్రైవేట్ స్కూలు ఈ పిల్లవాళ్ళకు 24 నెలల వరకు 30 నెలల వరకు మేము బాలామృతం ఇస్తున్నాము, టీహెచ్ఆర్ ఇస్తున్నాము. 30 నెలల వరకు ఇస్తే ఏం చేస్తున్నారంటే సార్ మాకు ప్రైవేటుకు పంపిస్తున్నారు. మాకు చాలా బాధ అనిపిస్తుంది. మా అంగన్వాడీలలో పిల్లలు లేకుండా మేము ఇంత పోషకాహారం ఒక తల్లి గర్భిణి అయినప్పటి నుంచి బాలంత గర్భిణి 9 నెలల వరకు బెనిఫిట్ అందిస్తున్నాము, బాలంతకు 6 నెలల వరకు అందిస్తున్నాము. అదేవిధంగా టీహెచ్ఆర్ 30 నెలల వరకు అందిస్తున్నాము. ప్రీ స్కూల్ 3 to 5 వరకు మేము అందిస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే అంగన్వాడీలలో మేము ఇంత పిల్లలకు మోటివేషన్ చేస్తుంటే ఆ పిల్లలు ఏంటంటే బాక్స్ వాళ్ళ అమ్మలు పెట్టి
ఈ పంపిస్తే అది అక్కడ కూడా ఆయాలు ఏంటంటే ఆటపాటలతోటే చేస్తారు. వాళ్ళకి 30,000 పెట్టే బదులు అదే స్టడీ మేము కూడా మాకెందుకంటే గవర్నమెంట్ అక్కడ మాకు అదనపు పనిభారం పెట్టే వరకు మాకు పిల్లలకు కూడా మేము వాళ్ళకు కొంచెము స్టడీకి ఇబ్బంది అయ్యి కూడా అట్లా కూడా పంపిస్తారు. మాకెందుకంటే బిఎల్ఓ డ్యూటీలు కూడా ఇచ్చిర్రు. అక్కడ మేము లేనందుకు మీరు టీచర్లు ఉండలేరని కూడా వాళ్ళు ప్రైవేట్కి పంపించడానికి అదవుతుంది. అది కాకుండా మమ్మల్ని అంగన్వాడికే పరిమితి చేస్తే కూడా మేము పిల్లలకు తల్లులకు కూడా మంచిగా చెప్పి ప్రీ స్కూల్ కూడా మాకు ఇంగ్లీష్ బోధన కూడా 3 to 6కు ఎల్కేజీ యూకేజీ కూడా మేము చెప్తాము పిల్లలకి. మేము కూడా ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ ధీటుగా చేస్తామని మేము ప్రతి పిల్లల్ని కూడా మా పిల్లల లెక్క చూసుకొని వాళ్ళకు కూడా మంచి విద్యా బోధనని అందిస్తాము. ఎందుకంటే మాకు కూడా సహకరిస్తే కూడా మేము ఇంకా ముందుకు రాణిస్తాము. మాకు కూడా గవర్నమెంట్ ఇన్ని అవకాశాలు కల్పించినందుకు ఆ సార్లకు కూడా మరీ ఎక్కువ ధన్యవాదాలు. ధన్యవాదాలు. పై అధికారులకు కూడా మేము ఎక్కువ రేవంత్ రెడ్డి సార్ గారికి కూడా మేము ధన్యవాదాలు మరీ మా ప్రొద్దుటూరు గ్రామం నుంచి చెప్తున్నాము. సార్ మేము ఇంకా మాకు ఎందుకంటే అంగన్వాడీ సెంటర్ కూడా మాకు లేదు. మాకు బిల్డింగ్ కూడా ఇస్తే పిల్లలకు కూడా ఎందుకంటే అంగన్వాడీ సెంటర్లో ప్రైవేట్కి పోవడానికి కూడా పిల్లలకి ఎందుకంటే ఆటపాటలతోటి వాళ్ళు ఆడుకునే బొమ్మలు కూడా మాకు ఇస్తే అవి చూసి కూడా వాళ్ళు మాకు సెంటర్ని ఆకర్షణీయంగా చేస్తే కూడా అవి చూసి కూడా మాకు పిల్లలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. మాకు కూడా ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ప్రొద్దుటూరు గ్రామానికి వచ్చి కూడా ఇంకా కొంచెం అవకాశాలు కల్పించాలని ఆ సార్కి కూడా మరీ మా ప్రొద్దుటూరు తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాకు సహకారాలు మా ఎమ్మెల్యే సార్ కూడా అందిస్తే మా అంగన్వాడీలకు కూడా ధీటుగా ఉంటుంది. బిల్డింగ్ కావాలని కోరుచున్నాము. బిల్డింగ్ ఉంటే కూడా మాకు ఎందుకంటే ఫుడ్కి కూడా బిల్డింగ్ లేదు. అంగన్వాడికి ఒకటే రూమ్ అయిపోయింది. చాలా ప్రాబ్లం అవుతుంది. ఇది సొంత భవనం లేక మేము ఎందుకంటే శిథిలావస్థలు ఉన్నాయి కూడా మార్చుకోవాల్సి వస్తుంది. పిల్లలకు కూడా ఇది సక్రమంగా లేదని కూడా వాళ్ళకు ఇబ్బందికరంగా ఉంది. తల్లులు వచ్చి ఆరోగ్యలక్ష్మికి అటెండ్ కావాలంటే కూడా ఇబ్బందిగా ఉంటున్నారు. భవనం కావాలి మీకు, భవనం కావాలని మా సార్ని మేము కోరుచున్నాము. ఓకే అమ్మ, మేము కోరుచున్నాం సార్.